ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వారమంతా ప్రభా కాపాడుతూ మరొక దినాన్ని ప్రభా నీ సన్నిధిలో సంఘంగా కూడి ప్రభా నిన్ను ఆరాధించడానికి వచ్చేట్టుగా మీరు మాకు సహాయపడమని పరిశుద్ధాత్మిక సహాయాన్ని కోరుతున్నాం. ప్రభా పాటల్లో మేము మిమ్మల్ని స్తుతించడానికి ప్రభా నీ ఆత్మను దయచేయండి. అదేవిధంగా ప్రభా జీవమైన నీ మాటలు ప్రభా మా బ్రతుకులకు ఎంతో విలువైన శక్తినిచ్చే నీ వాక్య తలంపులతో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. అదేవిధంగా నా ప్రభా నా వర్తమానంలో కూడా సహాయపడండి ప్రభా. సమయాన్ని ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ సహాయాన్ని కోరుతున్నాను. నీ నడిపింపును కోరుతున్నాను ప్రభా. బలహీనంగా నేను ఒట్టి చేతులతో నేను దీన స్థితిలో నీ పాదాల దగ్గరికి వస్తున్నాను నాయన. బలమైన పరిశుద్ధాత్మ యొక్క వాతావరణాన్ని మా ముందుకు తీసుకురండి. పరలోక సంబంధమైన ఆ రుచిని మాకు చూపించండి. నీ ప్రెజెన్స్ మేము అనుభవించడానికి దేవా సమృద్ధిగా ప్రభా నేను నడిపింపును దయచేయండి. నీ రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాం. మా పాపములను కడగండి, పరిశుద్ధపరచండి. మా యొక్క ఆలోచనలు తలంపులను ప్రభా అంగీకారం ఉన్నట్లు ప్రభా మీరే తీర్చండి. నాకు పెరిగి నలిగిన హృదయంతో నిన్ను ఆరాధించే విధంగా ప్రభా మా మనసును, శరీరాన్ని, హృదయాన్ని సిద్ధపరచండి తండ్రి. కావలసిన ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన మరే ప్రభా ప్రతి సహాయాన్ని మాకు దయచేయండి. మా మధ్యలోకి వస్తే మమ్మల్ని ప్రభా మా ముందు పెట్టుకొని నేను నిన్ను ఆరాధించి నువ్వు చెప్పే మాటలు విని ప్రభా ఈ సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. ఈ సమయం అంతా దీవెనకరంగా చేస్తే కేవలం అయినా మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడా కృపా బాహుల్యమే. ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే. ప్రభువా నీలో జీవించుట సంగీతములాయే వెను తుఫానులన్నీయు సంగీతములాయే వెను తుఫానులన్నీయు సమసిపోని నీ నామస్మరణతో సమసిపోని నీ నామస్మరణతో సంతసముందే నామది ఎంతో సంతోషముందే నామది ఎంతో సమసిపోని నీ నామస్మరణతో సమసిపోని నీ నామస్మరణతో సంతోషముందే నామది ఎంతో
సంతోషముందే నామది ఎంతో ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే ప్రభువా నీలో జీవించుట పాప నియమమును బహు దూరముగా చేసి పాప నియమమును బహు దూరముగా చేసి పావనాత్మకు పరిపూర్ణమైన పావనాత్మకు పరిపూర్ణమైన పాదపాత్మము హత్తుకొనేదను పాదపాత్మము హత్తుకొనేదను ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే ప్రభువా నీలో జీవించుట నీలో దాగినది కృప సర్వోన్నతముగా యేసయ్యా నీలో దాగినది కృప సర్వోన్నతముగా నీలో నిలచి కృపలను భావించి నీలో నిలచి కృపలను భావించి నీతో నేయుగా యుగములు నిల్చెదా నీతో నేయుగా యుగములు నిల్చెదా నీలో దాగినది కృప సర్వోన్నతముగా నీలో దాగినది కృప సర్వోన్నతముగా నీలో నిలచి కృపలను భావించి నీలో నిలచి కృపలను భావించి నీతో నేయుగా యుగములు నిల్చెదా నీతో నేయుగా యుగములు నిల్చెదా ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే ప్రభువా నీలో జీవించుట నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి నూతనమైన శుభాకాంక్షలతో
నూతనమైన శుభాకాంక్షలతో నూతన శాలిమై సిద్ధమౌదు నీకై నూతన శాలిమై సిద్ధమౌదు నీకై నూతనమైన శుభాకాంక్షలతో నూతన శాలిమై సిద్ధమౌదు నీకై ప్రభువానిలో జీవించుతా ప్రభువానిలో జీవించుతా కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే ప్రభువానిలో జీవించుతా సంగీతములాయే పెను తుఫానులన్నీయు యేసయ్యా సంగీతములాయే పెను తుఫానులన్నీయు సమసిపోని నీ నామస్మరణలో సమసిపోని నీ నామస్మరణలో సంతోషముందే నామధేయంతో సంతోషముందే నామధేయంతో ప్రభువా జీవించుతా కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే నీలో దాగినది కృపా సర్వోన్నతముగా నీలో దాగినది కృపా సర్వోన్నతముగా నీలో నిలచి కృపలను భవించి నీలో నిలచి కృపలను భవించి నీతో యుగ యుగములు నిలిచేదా నీతో యుగ యుగములు నిలిచేదా ప్రభువా నీలో జీవించుతా కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే ప్రభువా నీలో జీవించుతా నా ప్రియుడా యేసయ్యా నీ కృప లేనిదే నీ బ్రతుకలేను క్షణమైనా నీ బ్రతుకలేను నా ప్రియుడా యేసయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేను క్షణమైనా నే బ్రతుకలేను నా ప్రియుడా యేసయ్యా నీ కృప లేనిదే
ఏ బ్రతుకలేను క్షణమైనా నే బ్రతుకలేను. నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకొంటివి. నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకొంటివి. నీ చేతి నీడలో నన్ను దాచి ఉంచితివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా నీ వాక్కులన్నీ వాగ్దానములై, నీ వాక్కు పంపి స్వస్థతనిచ్చితివి. నీ వాక్కులన్నీ వాగ్దానములై, నీ వాక్కు పంపి స్వస్థతనిచ్చితివి. నీ వాగ్దానములు మార్పులేని, నీ వాగ్దానములు మార్పులేని. నీ వాక్కులన్నీ నీ వాక్కులన్నీ వాగ్దానములై, నీ వాక్కు పంపి స్వస్థతనిచ్చితివి. నీ వాక్కులన్నీ వాగ్దానములై, నీ వాక్కు పంపి స్వస్థతనిచ్చితివి. నీ వాగ్దానములు మార్పులేని, నీ వాగ్దానములు మార్పులేని. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను క్షణమైనా నే బ్రతుకలేను. ముందన్నడూను నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో, ముందన్నడూను నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో, నా తోడు నీవై నన్ను నడిపినావు, నా తోడు నీవై నన్ను నడిపినావు. ముందెన్నడూను నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో, నా తోడు నీవై నన్ను నడిపినావు, నా తోడు నీవై నన్ను నడిపినావు. నా ప్రియుడా యేసయ్యా, నీ
కృపలేని ఏ బ్రతకలేను క్షణమైనా నీ బ్రతకలేను నా ప్రియుడా సర్వోన్నతుడా సర్వకృపానిధి సర్వ సంపదలు నీలోనే ఉన్నవే సర్వోన్నతుడా సర్వకృపానిధి సర్వ సంపదలు నీలోనే ఉన్నవే నీవు నా పక్షమై నిలచియున్నావు నీవు నా పక్షమై నిలచియున్నావు సర్వోన్నతుడా సర్వకృపానిధి సర్వ సంపదలు నీలోనే ఉన్నవి సర్వోన్నతుడా సర్వకృపానిధి సర్వ సంపదలు నీలోనే ఉన్నవి నీవు నా పక్షమై నిలచియున్నావు నీవు నా పక్షమై నిలచియున్నావు నా ప్రియుడా యేసయ్యా నీ కృపలేనిదే నీ బ్రతకలేను క్షణమైనా నీ బ్రతకలేను నా ప్రియుడా నీ చేతితోనే నన్ను లేపినావు నీ చేతిలోనే నన్ను చెప్పుకొంటివి నీ చేతిలోనే నన్ను లేపినావు నీ చేతిలోనే నన్ను చెప్పుకొంటివి నీ చేతి నీడలు నన్ను దాచుకుంటివి నీ చేతి నీడలు నన్ను దాచుకుంటివి నా ప్రియుడా యేసయ్యా నీ కృపలేనిదే నీ బ్రతకలేను క్షణమైనా నీ బ్రతకలేను నా ప్రియుడా యేసయ్యా నీ కృపలేనిదే నీ బ్రతకలేను క్షణమైనా నీ బ్రతకలేను ఒక్క క్షణమైనా నీ బ్రతకలేను నా ప్రియుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభు స్తుతి పాత్రుడా
స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా స్తుతి పాత్రుడా నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. ఆ మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా స్తుతి పాత్రుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరునా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరునా ప్రభు. నీ వాక్య ధ్యానమే ఆ త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో. నీ వాక్య ధ్యానమే ఆ త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నీ వాక్య ధ్యానమే ఆ త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో. నీ వాక్య ధ్యానమే ఆ త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా నా స్తుతులందుకో
పూజా స్థుతులందుకో పూజా దేవుని ఆరాధించడానికి చిన్న వాక్యం చదువుకుందాం. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించుట అవశ్యం అన్నమాట. ప్రార్థన చేసుకున్నాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన దేవ, భూమిని సృష్టిని యావత్తు సృష్టించి అందులో నా మట్టితో నన్ను మమ్మల్ని మీరు సృష్టించి నీ జీవాన్ని ప్రభా ఉంచి ఇంకా భూమి మీద బ్రతకడానికి ప్రభా మాకు ఇచ్చిన నీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు ప్రభా ఎంతో గొప్ప దేవుడు. నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని ప్రభా, నీ ప్రేమను, నీ ఆత్మను వర్ణించడం కానీ, కొలవడం కానీ, ఊహించడం కానీ ప్రభా ఎంతో కష్టం. నా తండ్రి, మా ఊహలకు కానీ మా జ్ఞానానికి ఆ శక్తికి అందనంత గొప్ప దేవుడు ప్రభా. మా తండ్రి, అలాంటి మిమ్మల్ని ప్రభా కొద్దిగా కొద్దిగా నీ వాక్యంలో తెలుసుకొని అయినా నీ గొప్పతనాన్ని బట్టి నిన్ను ఆరాధించడానికి ప్రభా మమ్మల్ని సమకూరుస్తున్నందుకై ఈరోజు కూడా నీ సన్నిధికి వచ్చాం. మమ్మల్ని తెలుసుకుంటే ఎందుకు మాకు జ్ఞానం దయచేయండి, ప్రత్యక్షత కలిగిన ఈ మనస్సు దయచేయండి. తద్వారా మా హృదయాలు తెరవబడి మా కనులారా ప్రభా సింహాసనాసీనుడైన నిన్ను చూచి మా యొక్క ఆరాధన చేయనట్టు ప్రభా సహాయం చేయండి. సమయం అంతా దీవెనకరంగా చేసి కేవలం మీరు మాత్రమే ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. ఈ చదువుకున్న ఈ వాక్య సందర్భము సమూయేలు గారు చెప్పిన విషయాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి వచ్చి వారు స్వాస్థ్యంగా మరి దేశాన్ని పంచుకొని న్యాయాధిపతులు వాళ్ళ పరిపాలన కొన్ని సంవత్సరాలు జరిగించిన తర్వాత వారు ఒక రాజు కావాలి మాకు అని కోరుకున్నప్పుడు ఆ రాజు విషయంలో మరి దేవుడు వాళ్ళకి చేసిన మేలు చెప్తూ వచ్చాడు. తర్వాత ఆ రాజు ఎలాంటి వాడవుతాడు అన్ని చెప్పుకుంటూ మీకోసం నేను ప్రార్థన చేస్తా ఉంటాను, మీరు అడిగినట్టే మీకు రాజుని ఇస్తా, మీరు కీడు చేస్తే మీరు మీ రాజు నశిస్తారు చెప్పిన సందర్భంలో ఒక మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు దేవుని యందు భయభక్తులు కలిగి పూర్ణ హృదయముతో ఆయన సేవించండి. రోజు దేవుని మనం ఆరాధించడానికి దేవుడు ఎన్ని గొప్ప కార్యములు చేసినా అది తలంచుకోమంటున్నాడు. తలంచుకుంటే ఆయన యందు భయభక్తులు వచ్చింది,
తలంచుకుంటే పూర్ణ హృదయంతో ఆయన్ను సేవించగల మనసు వచ్చింది. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట ఇది. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు ఎన్నో చేస్తూ వచ్చాడు, ఎన్నో జరిగిస్తూ వచ్చాడు. ఆ విషయాలన్నీ తలంచుకోమని, ఆ విషయాలు ఆలోచించమని చెప్తూ వచ్చాడు సమూయేలు. మీ కొరకు ఆయన ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది తలంచుకోమన్నాడు. కొన్ని దేవుడు చేసినవి మనం మర్చిపోతాం. దేవుడు చేసిన విషయాలు కొన్ని మనకు గుర్తుంటాయి. ఆయన నడిపించిన విషయాలు కొన్ని అయితే మర్చిపోతాం. అబ్రహామును దేవుడు పిలిచి కుమారునిచ్చి, ఇస్సాకు ద్వారా ఇశ్రాయేలు అనే యాకోబునిచ్చి, యాకోబుకు 12 మంది సంతానాన్ని ఇచ్చి, వాళ్ళు నాకు స్వాస్థ్యం అని పేరు పెట్టి, వాళ్ళ సంతతిని ఆశీర్వదిస్తాను, వాళ్ళకి దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పి తన ప్రజల్ని కోరుకున్నాడు, తన ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళతో నిబంధన చేస్తూ వచ్చిన దేవుడుగా మనకు కనిపిస్తాడు. ఈ ఇశ్రాయేలు విషయంలో చాలా విషయాలు దేవుడు చేసుకుంటూ వచ్చాడు. గొప్ప గొప్ప కార్యాలు ప్రారంభం నుంచి, వాళ్ళని ఏర్పాటు చేసుకున్న రోజులో నుంచి, వాళ్ళతో దేవుడు నిబంధన చేసిన రోజుల్లో నుంచి చాలా విషయాలు చేసుకుంటూ వచ్చాడు. అందులో దేవుడు ఇశ్రాయేలు విషయంలో చేసిన మొదటి విషయం ఏంటంటే, ఆది కాండములో యాకోబు 12 మంది బ్రతుకుతున్నప్పుడు సమస్త దేశం మీదకి భయంకరమైన కరువు వచ్చింది. బ్రతకలేనంత కరువు వచ్చింది. ఐగుప్తు దేశంలో తప్ప ఎక్కడ ఆహారం దొరకనంత కరువు వచ్చింది. ఆ కరువు ఎంత భయంకరమైందంటే బ్రతకడానికి కూడా కష్టమైంది. 43వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది ఆది కాండం. ఆ దేశమందు కరువు భారముగా ఉండేను. తర్వాత ఆ కరువులో ఆహారం కోసం తన కుమారుడు చచ్చిపోయినా పర్లేదు అని చెప్పి బెన్యామీను కూడా యాకోబు పంపించడానికి ఇష్టపడతాడు. ఐగుప్తులో ధాన్యం ఉందని చెప్పి 42వ అధ్యాయంలో అక్కడికి తన పిల్లలను పంపిస్తాడు. దేవుడు ఇశ్రాయేలు కోసం చేసిన కార్యములలో కొన్ని సంవత్సరాలు, అది కూడా 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ప్రపంచం మొత్తం ఇళ్ళు అమ్ముకున్నారు, పొలాలు అమ్ముకున్నారు, ఊర్లు వదిలిపెట్టారు, దేశాలను వదిలిపెట్టారు. కానీ దేవుడు ఆ కరువు నుంచి తప్పించడానికి యోసేపు అనే ఒక వ్యక్తిని ముందుగానే పంపించి యాకోబును తన కుటుంబాన్ని పోషించడానికి ఏర్పాటు చేశాడని చెప్పి మన కీర్తన గ్రంథంలో కూడా కనిపిస్తుంది. ముందుగానే ఒక నియమించి ఐగుప్తు నుండి పంపించి ఆ ప్రజల్ని అక్కడి నుంచి తప్పించడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తూ వచ్చినాడు. ఈ కరువు ఎంతో భయంకరమైంది. ఈ కరువు 1-2 నెలలు వచ్చింది కాదు, 7 సంవత్సరాలు. బ్రతకడానికి కష్టమైన కరువు. ఆహారం ఎక్కడ దొరకదు, పొలాలు ఎండిపోయినాయి, పశువులు అరుస్తున్నాయి, తినడానికి మేత లేదు, జనాలకి ఆహారం లేదు. ఉన్నాయన్ని తాకట్టు పెట్టారు, భూములు తాకట్టు పెట్టారు, ఇల్లు తాకట్టు పెట్టుకున్నారు. ఆహారం కోసం వాళ్ళు బానిసలుగా కూడా చేసుకున్నారు, దాసులంగా ఉంటామన్నారు. అలాంటి ఒక భయంకరమైన కరువులో ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు కాపాడుతున్నాడు. ఫరో యొక్క స్థానమందు ఫరోలాగా ఉండే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి
ఫరోలాగా అధికారం కలిగిన ఒక వ్యక్తిని దేవుడు తన ప్రజల కోసం ముందుగానే ఏర్పాటు చేసి యాకోబు కుటుంబాన్ని, ఇశ్రాయేల్ ఆ ఉన్న సంతతిని దేవుడు కాపాడుతూ వచ్చినాడు. ఆ కరువులో చచ్చిపోయింది. ఆ కరువులో ఇశ్రాయేలు గోత్రాలన్నీ చచ్చిపోయింటే మిగతా వాళ్ళతో పాటు వాళ్ళ ఐగుప్తు దేశం వెళ్లే వాళ్ళే కాదు, తిరిగి కనానుకు వచ్చే వాళ్ళే కాదు, వాళ్ళ పేర్లు కూడా మరి భూమి మీద ఉండేవి కాదేమో. అలాంటి భయంకరమైన కరువులో దేవుడు కాపాడటానికి యోసేపు అనే ఒక మామూలు మనిషిని ఫరోతో సమానంగా తీసుకెళ్లి కూర్చుండబెట్టాడు. ఆ కరువును తప్పించడానికి యోసేపు ద్వారానే దేవుడు సలహాను ఇప్పిస్తూ వచ్చినాడు. ఈరోజు కూడా మనం కూడా మన జీవితాల్లో ఎన్ని కరువు రోజులు, ఎన్నేళ్ళు కరువుతో నిండిన, భారముతో నిండిన దినాలు అనుభవించాం, కష్టకాలాన్ని అనుభవించాం. అదేదో ఆహారానికి సంబంధించి కాదు, ఆత్మీయతకు సంబంధించి, ప్రేమకు సంబంధించి, అనురాగానికి సంబంధించి ఎన్ని కరువులు, ఒంటరితనానికి, లేకపోతే నిరాశ, ఎన్ని కరువులు, బ్రతకలేమో అన్నంత భారమైన మన జీవితాల్లో ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. దాటించిన సంవత్సరాలు, నడిపించిన రోజు, తప్పించిన రోజు, బ్రతికించిన రోజు, కాపాడిన రోజు, భయంకరమైన పరిస్థితులు ఎన్నెన్నో. ఆ కరువులోనే చచ్చిపోయింది, ఆ శ్రమలోనే చచ్చిపోయింది, ఆ ఇబ్బందిలోనే చచ్చిపోయింది, ఆ శోధనలోనే చచ్చిపోయింది. ఈరోజు మనం దేవుణ్ణి స్తుతించే వాళ్ళమే కాదు. ప్రారంభంలో రక్షణలోకి వచ్చిన మనం, ఇశ్రాయేలు కూడా ప్రారంభంలో తన శాస్త్రంగా కొద్ది మందితో దేవుళ్ళలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎదుర్కొన్నది భయంకరమైన కరువు. కానీ దేవుడు కూడా కాపాడుతూ వచ్చినాడు. ఈరోజు దేవుళ్ళలోకి వచ్చినప్పుడు మన జీవితాల్లో మరి ఎన్నో విషయాలు భయంకరమైన, భారమైన, బ్రతకడానికి కూడా కష్టమైన కరువులు దాటిస్తాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకా సాగలేము అనే రోజులు, ఇంకా ఉండలేము అనే రోజులు, ఇంకా బ్రతకలేము అనే రోజులు, ఇంకా తినలేము అనుకునే రోజులు, ఇంకా ఉండలేము అనుకునే రోజులు ఎన్నెన్ని దాటించాడో వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఈరోజు మనం దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేము. అందుకే ఆయన మీ కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యములు చేశాడో తలంచుకొని పూర్ణ హృదయంతో సేవించమన్నాడు. ఈరోజు అలాంటి దేవుడు ఎన్ని దాటించుకుంటూ వచ్చినాడు. తర్వాత వీళ్ళు అనుభవించిన కరువు, ఐగుప్తులోకి వెళ్ళారు. ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత కరువు దినాలు అయిపోయినాయి. అప్పుడు మంచిగానే సాగింది జీవితాలు. నిర్గమకాండం 1వ అధ్యాయానికి వచ్చేసరికి 11వ వచనం, కాబట్టి వారి మీద పెట్టిన భారముల్లో వారిని శ్రమ పెట్టుటకు ఎట్టి పనులు చేయించు అధికారులకు వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు దానిలో చేయు పీతోము, రామశేస్ అనే పట్టణాలు కట్టిరు. అయినను ఐగుప్తులు శ్రమ పెట్టిన కొలది వాళ్ళు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలు ఎడల ఆశపడి ఇశ్రాయేలు చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకునేది. వారు ఇశ్రాయేలు చేయించుకున్న ప్రతి పని కఠినంగా ఉండేను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలో కఠిన సేవ చేయించి ప్రాణములను విసిగించేది. తర్వాత వీళ్ళు జ్ఞాపకం చేసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, ఐగుప్తు దేశములో అనుభవించిన వెట్టి చాకిరి బాధ ఈరోజు ఇశ్రాయేలుకు లేకుండా చేశాడు. అది జ్ఞాపకం చేసుకోమంటున్నాడు సమూయేలు. ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రతి పనిలో వెట్టి చాకిరి చేసి
ప్రాణములు విసిగించారు, మూలుగుతున్నారంట. వీళ్ళైతే కఠినంగా సేవ చేయించారు, కఠినంగా బాధించారు, ప్రతి పనిలో ఏడిపించారు. 400 సంవత్సరాలు, అందులో ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ఏడ్చిన రోజులే ఉన్నాయి, ప్రాణం విసిగించిన రోజులే ఉన్నాయి, విసుగుతో, మూలుగులతో, దుఃఖంతో గడిపిన రోజులే ఉన్నాయి, భారంతో గడిపిన రోజులే ఉన్నాయి. భారమైన కఠిన దాసత్వము ఒకరి కింద బ్రతికే బతుకుతోనే ఉన్నాయి. ఒకరి పెత్తనం కింద, అధికారం కింద, శ్రమ కింద నలిగిన రోజులే. ఆ నొప్పులకి, ఆ బాధకి తట్టుకోలేక మూలిగే వాళ్ళంట, ఏడ్చే వాళ్ళ, ప్రాణాలు విసుగొచ్చేదంట, చేయలేక అచ్చాకరి. కానీ సమూయేలు చెప్పే టయానికి వాళ్ళకి ఆ బాధ లేదు. సమూయేలు మాట్లాడే టయానికి ఐగుప్తులో ఒకరి కింద పనిచేసే బాధ లేదు, ఒకరి కింద చాకరీ చేసే బాధ లేదు, పొలంలో పని, ఇటుకల పని బాధ లేదు, ప్రాణాలను విసిగించే వాళ్ళు లేరు, కఠిన సేవ చేయించే రోజులు లేవు. ఎంత తేలిక చేశాడు దేవుడు, ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశాడో తలంచుకోమన్న దానిలో ఐగుప్తు యొక్క కఠినమైన బాధ వారిని తీసివేసిన ఆ దినాలు ఎంతో అద్భుతమైన దినాలు. ఆ తలల మీద నుంచి ఆ భారాన్ని దింపినప్పుడు అని ఎంతో తేలిక చేశాడు ప్రభు. వాళ్ళ ప్రాణాలు విసిగిపోయే బాధ నుంచి, విసిగిపోయే శ్రమ నుంచి, విసిగిపోయేంత కఠిన వేదన నుంచి వాడిని విడిపించి ఈరోజు ఒక దేశానికి తీసుకొచ్చి, ఆ దేశంలో ఏ భయము లేకుండా సొంత ఇల్లు ఇచ్చి, సొంత పొలాలు ఇచ్చి, సొంతంగా ఎవరి కింద దాసులుగా బతకకుండా ఎవరి వాళ్ళని స్వాస్థ్యంగా దేవుడు పంచిపెట్టి ఎవరి ఇళ్లలో వాళ్ళు బ్రతికేటట్టు చేశాడు. ఎంత అద్భుతం. ఈరోజు మీరు మీకు ఇష్టమైంది కోరుకుంటున్నారు, కానీ దేవుడు మీ కొరకు ఎన్ని చేశాడో జ్ఞాపకం చేసుకొని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి పూర్ణ హృదయంతో ఆయన సేవించమంటున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎంత కఠినమైన బాధ, ఎన్నేళ్ళు నరక బాధ, ఎన్నేళ్ళు శ్రమల బాధ, ఎన్నేళ్ళు అప్పుల బాధ, ఎన్నేళ్ళు మాటల బాధ, ఎన్నేళ్ళు శోధనల బాధ, ఎన్నేళ్ళు గొడవల బాధ, ఎన్నేళ్ళు అసమాధానం కలిగిన బాధ, ఎన్నేళ్ళు 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 భారంతో బ్రతికిన దినాలు, ప్రాణం విసిగిపోయిన రోజులతో బ్రతికిన దినాలు, నా వల్ల కాదు అని మూలిగిన దినాలు విడిపించాడు. ఈరోజు తేలిక అయ్యామంటే, ఈరోజు ఫ్రీ అయ్యామంటే, ఈరోజు ఆ బాధ పోయింది అంటే తలంచుకుంటే, ఆ దినాలను తలంచుకుంటే, ఆ సంవత్సరాలను తలంచుకుంటే, ఆ విడిపించిన రోజులను తలంచుకుంటే ఆయన ఎదుట మనం సాగిల పడగలం, ఆయన ఎదుట మనం మోకరిల్లగలం. కరువులను దాటించిన దేవుడే కాదు, భయంకరమైన కఠినమైన ప్రాణాలను విసిగించే బాధ ఈరోజు లేదు. అది మనుషుల నుంచి లేదు, వేరే పరిస్థితుల నుంచి లేదు, వేరే ఆర్థికంగా విషయాల నుంచి లేదు, వేరే మానసికమైన విషయాలు, పోరాటాల విషయాలు, శ్రమల విషయంలో, నిందల విషయంలో ఈరోజు తేలిక చేశాడంటే, అవన్నీ దాటించాడంటే ఆ కఠినమైన బాధ, ఆ ప్రాణాలు విసుకునే బాధ, ఆ సేవ చేయలేక, ఒకళ్ళ కింద బతకలేక ఏడ్చిన రోజుల్ని ఈరోజు తీసివేశాడు. ఈరోజు స్వతంత్రంగా బతకడానికి, నిలబడడానికి, జీవించడానికి సహాయం చేశాడంటే అది ఎంతో గొప్ప కార్యం. ఆయన చేసిన కార్యములు అవి ఎంత గొప్పవో తలంచుకుంటే ఆయన ఎదుట మనకు కన్నీళ్లు ఆగవు. ఆ సంవత్సరాన్ని, ఆ రోజుల్ని, ఆ మైండ్ పోయిన రోజుల్ని, ఆ మానసికంగా విసుగుపడిన రోజుల్ని, ఆ నరకం అనుభవించిన రోజుల్ని, ఆ ప్రాణాలు విసిగించిన రోజులను తలంచుకుంటే
దేవుని ఎదుట మనము మోకరిల్లి ఆయన ఎదుట మనము ఆరాధన చేయగలుగుతాం. తర్వాత వీళ్ళకు చేసిన మరో కార్యం ఏంటంటే, ఇదే నిర్గమకాండం 14వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ బాధ పోయింది, కరువులో బతికించబడ్డారు, ఇదొక మేలు. అయితే అక్కడే చచ్చిపోవాల్సింది, లేదా షాకిర్ చేసి 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 అట్టే ప్రాణాలు పోగొట్టుకోవాల్సింది. అక్కడ కాపాడుతూ వచ్చాడు. తర్వాత వాళ్ళు బయటకు వచ్చాక కూడా వెళ్ళడానికి సముద్రం వెనక్కి వెళ్తే శత్రువులు చంపే మరొక సంఘటన కూడా ఎదుర్కొంటా వచ్చారు. వెనకాల శత్రువు బాధ, ముందు దారి తెలియని బాధ. భారం అయితే పోయింది, వేదన అయితే పోయింది, ప్రాణాలను విసిగించే కఠిన బాధ అయితే పోయింది. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సముద్రం అడ్డుకుంది. వెనక్కించది బ్రతుకుదామంటే ఫరో చంపడానికి అన్నాడు. అలాంటి ఒక పరిస్థితిలో కూడా దేవుడు తన ప్రజలను కాపాడుతూ వచ్చినాడు. అది వాళ్ళకు చేసిన మరో అద్భుతమైన విషయం, ఆశ్చర్యకరమైన గొప్ప కార్యం. ఈ ప్రపంచ చరిత్రలో తన ప్రజలను కాపాడడానికి ఒకే ఒక్కసారి దేవుడు సముద్రాన్ని చీల్చి వాళ్ళకు దారి ఇప్పించాడు. అదే సముద్రంలో వెనక వచ్చే శత్రు సైన్యాన్ని ఉంచి శవాలు ఒడ్డున పడేశాడు. ఇన్ని గొప్ప కార్యాలు, ఇన్ని గొప్ప కార్యాలు ఈరోజు మర్చిపోవడం చాలా ఈజీ. ఇశ్రాయేలుకి ఎంత ధైర్యం వచ్చిందో, ఎంత గర్వం వచ్చిందో అనుకోవాలో. సమూయేలు టైంకి వచ్చేసరికి అందరు ప్రజలు చేసినట్టు మాకు రాజులు కావాలి, మాకు ఇష్టమైనట్టు బతుకుతాము అని అంటే సమూయేలు ఒకే మాట చెప్పాడు, మీకు ఎన్నెన్ని చేసిందో తలుచుకోండి, మీరు అడిగినట్టే మీకు చేస్తాడు. ఇశ్రాయేలు అనే తన ప్రజల కోసం 7 ఏళ్ల కరువు తప్పించడానికి యోసేపు అనే ఒక వ్యక్తిని ఐగుప్తులో ముందునే నియమించి కాపాడుతాడు. 20 లక్షల మంది జనము అక్కడ అభివృద్ధిని చేసి తన ప్రజలను నిలబెట్టాడు. 400 ఏళ్ల బానిస బతుకును, ప్రాణాలను విసిగేంత కఠినమైన సేవ నుంచి తేలిక చేసి బయటికి తెచ్చాడు. సముద్రం దగ్గర రావాల్సిన వాళ్ళని, లేదా వెనకాల వచ్చే ఫరో చేతులు సావాల్సిన వాళ్ళని సముద్రాన్ని చీల్చి ఫరోను చంపి మిమ్మల్ని కాపాడాడు. ఎన్నో మరణకరమైన పరిస్థితుల్లో చావాల్సిన మనం, ఎన్నోసార్లు ప్రాణం పోయే పరిస్థితిలో చావాల్సిన మనం, ఎన్నోసార్లు అర్థం కాని పరిస్థితిలో చచ్చిపోతే మేలు అనుకున్న దారి తెలియని ఆలోచనలు మన మనసును కమ్ముకున్నప్పుడు ఎన్నిసార్లు దేవుడు కాపాడాడు. ఆ గొప్ప కార్యం ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సందర్భంలో ప్రాణం పోయే పరిస్థితి, శత్రువుల బాధ తట్టుకోలేదు, ఎటెళ్లాలో అర్థం కాక ఆలోచనలలో గమ్యమైపోయి అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇంకా అక్కడ చచ్చిపోతాము అనుకున్న పరిస్థితులు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు కూడా మాకు సమాధులు లేవా, ఇక్కడ చంపడానికి తెచ్చామని ఎన్నిసార్లు ప్రాణం ఏదాకా వచ్చిన పరిస్థితి, ప్రాణం అంచుల దాకా వచ్చిన పరిస్థితి, అనారోగ్యంగా పరంగా, ఆర్థిక పరంగా, మానసిక పరంగా అర్థం కాని అయోమయ దారి తెలియక సముద్రం అడ్డు నిలబడ్డట్టు ఏం అర్థం కాక చావే అని మన జీవితాల్లో ఎన్ని సందర్భాలు దేవుడు దారి ఇచ్చి వెనకాలొచ్చే మరణాన్ని దాపి ముందొచ్చే మరణాన్ని తప్పించాడు, వెనకొచ్చే మరణాన్ని తప్పించాడు. ఈరోజు బ్రతికున్నామంటే అంత పెద్ద మరణాలను దాటించి ప్రాణం పోయే సమాధిలోకి పోయే ఆ దగ్గరి క్షణాలను దాటించి
ఈరోజు నిలబెట్టాడు. లేదంటే మనం అందరితో పాటు ఈరోజు మట్టిలో ఉండేవాళ్ళం. మనంతటా మనం చనిపోయినాం, లేకపోతే పరిస్థితులు మనం చంపేసి ఈరోజు మనం బ్రతికే వాళ్ళం కాదు. అలా చచ్చిపోయే సందర్భాలలో, అలా చచ్చిపోయే పరిస్థితి వచ్చిన ఎన్నో సందర్భాల్లో ముందు వెనక దేవుడు కాపాడి ఈరోజు ఈ విధమైన బ్రతుకును మనకి ఇచ్చినాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు కనాను బ్రతుకును దేవుడు దయచేసినాడు. ఆ విషయాన్ని అర్థం చేసుకోమంటున్నాడు, తలంచుకోమంటున్నాడు. తర్వాత ఇంకా 40 ఏళ్ళు అరణ్యములో, పొలము లేదు, పంట లేదు. పరలోకం నుంచి ప్రతిరోజు ఆహారం ఇస్తూ వచ్చినాడు, మాంసం ఇస్తూ వచ్చినాడు, కోరిందల్లా ఇస్తూ వచ్చినాడు. అరణ్యములో భయంకరమైన తేలు, పాములు ఉంటాయి. ఒక్కరు కూడా పాము గరిచి చచ్చిపోలే, తేలు గరిచి చచ్చిపోలే. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా, టెంట్లు వేసుకున్న, డేరాల్లో ఉన్న, చెట్ల కింద ఉన్నా, ఎండ దెబ్బ రాకుండా, రాత్రి చీకటిలో ఏ జంతువులు వచ్చి హాని చేయకుండా 40 ఏళ్ళు ప్రతిరోజు వెళ్ళడం, కొలితేసుకొని తెచ్చుకోవడం, వెళ్ళడం, కొలితేసుకొని తెచ్చుకోవడం, ఏం పని లేదు. ఆహారాన్ని దేవుడు అలా ఇచ్చాడు, మాంసాన్ని ఇచ్చాడు, కాపుదలని ఇచ్చాడు, భద్రతని ఇస్తూ వచ్చినాడు. 40 ఏళ్ళు అరణ్యములు ఏమి చేయకపోయినా దేవుడు వాళ్ళని పోషిస్తూ పరలోక సంబంధమైన ఆహారాన్ని ఇస్తూ వచ్చినాడు. అది ఎంత అద్భుతం! తేళ్ల బాధ, పాముల బాధ లేక, రాత్రి అగ్ని స్తంభంగా వాళ్ళ మధ్యలో ఉండేవాడు. పగలు ఎండ దెబ్బ పడిద్దని మేఘస్తంభంగా ఉండేవాడు. తనతో నిబంధన ఇచ్చినాడు, అక్కడ తనతో సహవాసం ఇచ్చినాడు, తనకు దగ్గర మందిరం యొక్క ఏర్పాటు ఇచ్చినాడు, ప్రత్యక్షతలు ఇచ్చినాడు, వాక్కులు ఇచ్చినాడు. దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో జరిగిన అనేక సంవత్సరాల 10, 20, 30 ఏళ్ళు ఏమి చేయకపోయినా పోషించగలిగిన వాడు, ఏమి చేయకపోయినా దాటించగలిగిన వాడు, పరలోక సంబంధమైన సహాయాన్ని ఉచితంగా పంపించి మనసుకు కావలసిన తృప్తి, శరీరానికి కావలసిన తృప్తి, ఆత్మకు కావలసిన ఆహారం ఇచ్చి ఈ రోజు వరకు పగలు ఎండకి, రాత్రి మరి చీకటి బాధకి, అనేక నాగుపాములు, అనేక తేళ్లు మనల్ని చంపడానికి ప్రయత్నం చేసిన నిందలు, శోధనలు, శ్రమలు అనే అనేక పోరాటాలనే జంతువులు మన మీదకి రావు. ఈరోజు బ్రతికినామంటే మాటలను దాటి, పోరాటాలను దాటి, శ్రమలను దాటి, అరణ్యాన్ని దాటి బ్రతికామంటే అరణ్యంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అరణ్యంలో కావలసిన ప్రతి ఆత్మీయ శరీర సహాయాన్ని ఆయన ఇచ్చినాడు మనకి. అదే అసలు మీరు మర్చిపోవచ్చు. ఆయన మీ కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశాడో తలంచుకొని ఆయన ఎందుకు భయభక్తులు పూర్ణ హృదయంతో ఆయన సేవించమంటున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా అరణ్య జీవితం, ఆదరణ లేని అరణ్య జీవితం, ప్రేమ లేని అరణ్య జీవితం, ఆర్థిక సంబంధమైన సహాయం లేని అరణ్య జీవితం, ప్రేమను చూపించే మరి బంధువులు లేని ఆ యొక్క విషయాన్ని, ఎంత అరణ్య జీవితం, ఎంత ఒంటరితనాన్ని, ఎంత ఆవేదన, ఎంత చీకటిని, ఎంత ఆ యొక్క పోరాటాన్ని దాటించాడు. మనం కూర్చొని, పడుకోను, నిలబడి ఉన్నా, కాపాడు, సహాయాన్ని పంపించి, ఏమి చేయకపోయినా పోషించి, కావలసిన ఆహారం, తిండి, బట్ట, ఇల్లు, వస్త్రాలు ఇచ్చి ఎన్నెన్ని చేసుకుంటూ వచ్చాడో, ఎన్నేళ్ళు చేసుకుంటూ వచ్చాడో
ఆ తండ్రికి మనం ఏమి ఇచ్చినా రుణాన్ని తీసుకోవాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న మాట, ఆయన మీ కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశాడు తలంచుకోమన్నాడు. అందులో మొదటిది 7 ఏళ్ళు ప్రపంచ కరువు వచ్చినప్పుడు యోసేపు అనే వ్యక్తి ద్వారా కరువులో తన ప్రజలను కాపాడింది. 400 ఏళ్ళు బానిస బ్రతుకు, బయటికి రాలేని బ్రతుకులో ఉన్నప్పుడు దేవుడే పంపించి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. ఎందుకంటే దేవుడు పంపకపోతే అసలు ఫరో ఒప్పుకునేవాడే కాదు పంపించడానికి. అది విడిపించబడ్డారు అంటే అది దేవుడు చేసింది. తర్వాత మరణం వచ్చి నిలబడింది. అర్థం కాని పరిస్థితి ముందు వెనకాల ఉంటే అక్కడ బతికించి దాటించింది. వెనక మరణాన్ని, ముందు మరణాన్ని తప్పించినాడు. తర్వాత 40 ఏళ్ళు వాళ్ళు వెళ్ళాల్సిన పట్టణానికి వచ్చి ప్రశాంతంగా బతికేంత వరకు కావలసిన ఆహారం ఇచ్చి, కాపుదలు ఇచ్చి, మాంసం ఇచ్చి, వాళ్ళకు మందిర ప్రత్యక్షతలు ఇచ్చి, ధర్మశాస్త్ర సంబంధమైన నిబంధన పలకలు ఇచ్చి, ఆత్మపరంగా శరీరపరంగా వాళ్ళతో పాటు 24 గంటలు మేఘస్తంభం, అగ్నిస్తంభంగా మధ్యలోనే ఉండి నడిపిస్తూ వచ్చినాడు. ఈరోజు అలాగే మన జీవితాలు ఇంతవరకు సహాయం చేసిన వాడు, దాటించిన వాడు, వీటన్నిటి తలంచుకొని కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం. ఇలాంటి గొప్ప కార్యాలు ఈరోజు ఒకటే దేవుడు అంత చెప్తున్నమాట. ఆయన నీ కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశాడు. తలంచుకో. ఎన్ని కరువులు భారమైనవి దాటించాడు. ఎంత ప్రాణాలను విసిగించే వెట్టి చాకరిని తీసివేశాడు. ఎన్నిసార్లు సముద్రం ఎదురొచ్చి అర్థం కాని పరిస్థితుల్లో మనసు వికలమైనప్పుడు, వెనక శత్రువు, ముందు సముద్రం అనే మరణాలు నిలబడినప్పుడు ముందుండి వెనకుండి తప్పించిన ఆ రోజులు, దేవుడు చేసిన కార్యాలు ఎన్ని మన జీవితంలో. లేకపోతే అక్కడే ప్రాణం పోయే ఇంతవరకు వచ్చే వాళ్ళమే కాదు. అలాంటి దేవుడు ఈ 40 ఏళ్ళు కూడా వాళ్ళని పోషించినట్టుగా ఇన్నేళ్ళు కావాల్సిందంతా ఇచ్చి, ఏమి చేయకపోయినా 24 గంటలు కాపాడి, మాంసమైన, బట్టలైన, వస్తువులైన, ఆహారమైన, మందిర ప్రత్యక్షతలైన, దేవునికి వాక్కులైన, ఆత్మకు సంబంధించినవి, శరీరానికి సంబంధించినవి ఇచ్చి అదే అరణ్యంలో మనతో పాటు ఉన్నాడే తప్ప, అదే అరణ్యంలో పగలు రాత్రి మనతో పాటు ఉన్నాడు. తన ప్రజలను విడిచిపెట్టే కనానుకు వెళ్ళేంత వరకు కూడా వాళ్ళతోనే మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా నడుస్తూ దారి చూపిస్తూ వచ్చిన ప్రభువే ఈరోజు ఎంతవరకు అరణ్యమైన, ఆనందమైన, ఈరోజు అన్ని గొప్ప కార్యాలు చేసిన నా తండ్రికి ఆయన తలంచుకుంటే ఆయన ఎందుకు భయభక్తులు చూపకుండా ఉండలేము. పూర్ణ హృదయంతో ఆయన సేవించకుండా ఆయన పాదాల దగ్గర పడకుండా ఉండలేము. అలాంటి దేవునికి ఏమిచ్చి రుణాన్ని తీర్చుకోగలం? రోజు అలాంటి దేవుని కొద్ది నిమిషాలు ఆరాధన, విరిగి నలిగిన హృదయంతో అలాంటి దేవుని మనం ఆరాధించాలి. ప్రేమ కలిగిన దేవా, అయినా నీకెంతో వందనాలు చెల్లిస్తున్నా. ఈరోజు నాతోనే చెప్తున్న మాట, నీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో తలంచుకోమన్నా ప్రభా. ఎన్ని కరువులు దాటించావో నాకు తెలిసిన ప్రభా. ఎన్నేళ్ళు ప్రాణాలు విసిగించేంత బాధ దాటించావో నాకు తెలుసు దేవా. మరణ పంచుల్లోకి వెళ్ళినప్పుడు కూడా దేవా, అర్థం కాని పరిస్థితులకు వెళ్ళినప్పుడు దాటించావు.
నాకు తెలిసిన అయినా ఏమి చేయకపోయినా కూడా ఎన్నేళ్ళు కావలసిందంతా ఇచ్చి పోషించావో అది కూడా నాకు తెలిసిన తండ్రి. తెలిసిన ఆయన ఇలాంటి నా తండ్రికి నేను ఏమి ఇవ్వలేను. ఇలాంటి దేవుణ్ణి నేను కలిగి ఉన్నానంటే అది నిజంగా నా జన్మ ఎంతో ధన్యం. ఇలాంటి ఒక వ్యక్తి నాకున్నాడు అని, ఇలాంటి ఒక వ్యక్తిని నేను కలిగి ఉన్నాను అని, ఈ రక్షించబడిన ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నేళ్ళు కరువులు దాటించి శ్రమ, వెట్టి చాకిరి, ప్రాణాలను విసిగించే సంవత్సరాలను దాటించి మరణము అర్థం కాని పరిస్థితులను దాటించి ఏమి చేయకపోయినా ప్రభా బ్రతుకునిచ్చి ఇంతవరకు నాకు సహాయం చేసిన నా ప్రేమ కలిగిన తండ్రికి నేను ఏమి ఇవ్వగలను ఆయన? కేవలం నువ్వు ఉండబట్టే నేను బ్రతుకుతున్నాను. ఈరోజు ఈ ఊపిరి నా శరీరంలో ఉంది అని నేను చెప్పగలను ప్రభా. మీరు లేకపోతే ఆ కరువులోనే పోయేవాడిని, మీరు లేకపోతే ఆ ప్రాణం విసిగించే ఆ బాధలోనే పోయేవాడిని, మీరు లేకపోతే అర్థంగానే మరణకరమైన ఆ సముద్రం దగ్గరే పోయేవాడిని ప్రభా. మీరు లేకపోతే ప్రభా ఈ నీళ్లలో ఏమి చేయని ఆ రోజుల్లోనే పోయేవాడిని ప్రభా. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత సహాయం చేసిన నా దేవుడు రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంతకంటే భయంకరమైన పరిస్థితులను కూడా దాటించగలడు, సహాయాన్ని పంపించగలడు, నాతో నిలవగలడు అన్న ఒక మహోన్నతమైన ధైర్యాన్ని నాకు ఇచ్చినందుకై వందనాలు. నువ్వు లేకపోతే బ్రతకలేం దేవా, నువ్వు లేకపోతే ఈ రోజు వరకు బ్రతికి ఉండలేమని కూడా చెప్పగలను. ఇలాంటి ప్రేమ కలిగిన మా తండ్రికి, మా ప్రభు అయిన యేసుక్రీస్తుకి నేను ఏమిచ్చి నీకు రుణాన్ని తీర్చుకోగలను? ఇవన్నీ తెలియజేసి మాకు అర్థమయ్యే విధంగా బోధించిన మా పరిశుద్ధాత్మ దేవునికి మేమేమించి రుణాన్ని తీర్చుకోగలం నాయన? ఇంత గొప్ప దేవునికి మా జీవితాల్లో ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో భయంకరమైన కార్యాలు ప్రభా ఎన్నెన్ని చేసుకుంటూ వచ్చావో ఆయన మా జీవితాల గత సంవత్సరాలన్నింటిలో ప్రభా ఈరోజు క్షేమంగా ఉన్నామంటే, ఆనందంగా ఉన్నామంటే, సుఖంగా ఉన్నామంటే అది నీ కృపే దేవా. అందుకు హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తున్నాను. ఈ స్తుతి, ఈ ఆరాధన, ఇదే విరిగి నలిగిన భావన మా ఊపిరి పోయేంత వరకు మా మనసులో పెట్టుకుంటారు. నేను ఆరాధించే వ్యక్తిగా, ఈ ఎందు ఎప్పుడు భయభక్తులు కలిగే వ్యక్తిగా, అన్ని మారిపోయిన తర్వాత ఇశ్రాయేలు కోరుకొని ఇష్టం వచ్చినట్టు బ్రతికినట్టు కాకుండా దేవా అదే కృతజ్ఞత భావాన్ని, ఆ కార్యాలన్నీ తలంచుకొని ప్రభా నీ నామ స్మరణ చేస్తూ నిన్ను సేవిస్తున్నాను. నీ రాజ్యం కోసం, మా మరణం కోసం మేము ఎదురు చూసే వారిగా మీరు చేయగలరని నమ్ముతున్నాం ప్రభా. అలాంటి దేవుని బట్టి మరోసారి హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ ఈ నామాధ్యన స్తుతి ఆరాధన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెని. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. కలత చెందగా నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చెందగా నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా, అభిషక్తుడా, ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నా ప్రాణ ప్రియుడా, నన్నేలు మహారాజా, నా హృదిని కొరకు పదిల పరిచితిని. నా ప్రాణ ప్రియుడా, నన్నేలు మహారాజా, నా హృదిని కొరకు
అదిల పరిస్థితిని ఘోర శబ్దము వినగా ఘోర శబ్దము వినగా నా బ్రతుకులో ఫలము ఘోర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలిని చేరనా ఘోర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలిని చేరనా ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము ఈ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు మహోన్నతమైన ఉపకారము మహోన్నతమైన ఉపకారము కలంచుచు అనుక్షణము పరవశించనా ఈ కృపలోని పరవశించనా ఈ కృపలోని పరవశించనా నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను అడుగులు తడబడక నిలిపినది నీ దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన ఉపకారములు మహోన్నతమైన ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోని పరవశించనా నీ కృపలోని పరవశించనా మహోన్నతమైన ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోని పరవశించనా నీ కృపలోని పరవశించనా
చిన్న వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘం కింద ఉండేది, వారందరూ సముద్రంలో నడిచిపోయేది. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో ఉంది తాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడి, వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. ఇంతవరకు ఆరాధించడానికి కొన్ని పాటల తలంపులు ఇచ్చినావు. అదేవిధంగా వాక్య తలంపులను కూడా ప్రభా మా దృష్టికి మీరు తీసుకొచ్చినందుకై వందనాలు. ఈ సమయంలో కొన్ని ప్రభా అవసరమైన నీ వాక్య ప్రత్యక్షతలు మాకు దయచేయండి. నా జీవితాలు సరి చేసుకొని ప్రభా ఏ విధంగా జీవించి మీతో సంబంధాన్ని కొనసాగించాలో ప్రభా అందుకు ఉపయోగకరమైన రీతిలో ఈ తలంపులు మాకు అందించి కేవలం మీరు మాత్రమే మేము తెచ్చుకోవాలి. ఈ ప్రార్థన మరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ 10వ అధ్యాయంలో కొరింథీ యొక్క సంఘానికి పౌలు గారు చెప్పిన కొన్ని విషయాలు మనకు కనిపిస్తూ వచ్చినాయి. 9వ అధ్యాయంలో తన జీవితాన్ని చెప్తూ వచ్చినాడు. నేను అపోస్తలులైనా సరే నీ అధికారాన్ని వినియోగించలేదు. అపోస్తలులైనా సరే నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని నేను సేవ చేయలేదు, సువార్త ప్రకటించలేదు. తీసుకునే అధికారం నాకు ఉంది. మందలు కాస్తే తాగే అధికారం ఉన్నట్టుగా పనిచేసే వారికి అధికారం ఉంది. అలాగే విశ్వాసురాలైన భార్యలను వెంట పెట్టుకుని తిరిగే అధికారాలు ఉన్నాయి. అన్ని విషయాల్లో నాకు అధికారాలు ఉన్నాయి. కానీ నేను ఏది వినియోగించుకోదలుచుకోలేదు. నేను ఏది చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే నేను ఒక దానికోసం కష్టపడుతున్నా. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఉచితంగా ప్రకటించడమే నా జీతం. నేను జీతం తీసుకోను. అందరికీ ప్రకటిస్తా. అందరినీ ప్రకటించడం కోసం అందరికీ అన్ని విధాలుగా అవుతా. చివరికి ప్రకటించిన తర్వాత ఎక్కడ నేను ప్రశ్నైపోతానేమని నన్ను నేను నలగొట్టుకుంటా. పరుగు పందెంలో పరుగెత్తే వారందరూ బహుమానం పొందరు, ఒక్కడే పొందుతాడు. అలాగా బహుమానం పొందే విధంగా నేను సువార్త పని చేస్తాను అని చెప్పి ఈ 9వ అధ్యాయంలో చెప్తూ తన జీవితాన్ని ఒక పక్క చెప్పిన తర్వాత కొరింథీలో ఉన్న సంఘానికి కూడా కొన్ని విషయాలు చెప్తూ రావాల్సి వచ్చింది. పౌలు గారు అంత సేవ చేసి అన్ని వదులుకొని అంతగా పరిగెత్తి కూడా ఎక్కడ తప్పిపోతానేమో, ఇతరులకు ప్రకటించిన తర్వాత ఎక్కడ భ్రష్టున్నైపోతానేమో, గాలికి కొట్టినట్టు ఎక్కడ నేను పోట్లాడతానేమో, నా ప్రయాసం వ్యర్థమైపోతేమో, బహుమానము పొందడానికి పరిగెత్తే వాళ్ళలాగా నేను ఎక్కడ తప్పిపోతానేమో, పొందకుండా తప్పిపోతానేమో. అందుకే అన్ని విషయాల్లో మితంగా ఉండి నన్ను నేను నల్లగొట్టుకొని నా శరీరాన్ని బోధించిన తర్వాత ఎక్కడ ప్రశ్న అయిపోతానేమో, నేను వాటిని లోపరుచుకొని చేస్తున్నానని చెప్తున్నాను.
అంటే ఈ 10వ అధ్యాయం రాయడం ఉన్న ఉద్దేశం, ఒక వ్యక్తి ఏ విషయంలోనైనా తప్పిపోయి పోగొట్టుకునే అవకాశం ఉంది. నేను అన్ని దేవుళ్ళు అన్ని చేసుకుంటూ వచ్చినా కూడా ఎక్కడ బోధించి తప్పిపోతాను, ఎక్కడ బహుమానం పొందకుండా తప్పిపోతానేమో, ఎక్కడ సువార్తను ప్రకటించి భ్రష్టున్నైపోతానేమో అని మితంగా వాడిని కాపాడుకొని నన్ను నేను నలగొట్టుకొని జీవిస్తున్నాను అని చెప్తూ ఇక్కడ వాళ్ళకు కూడా కొన్ని విషయాలు చెప్తున్నాడు. సహోదరులారా, ఈ సంగతి తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేంటంటే, మన పితరులు అందరూ మేఘాల కిందే ఉన్నారు కదా, అందరూ దేవుడు మేఘం కింద తీసుకొచ్చాడు. వాళ్ళందరూ సముద్రంలోనే నడిచిపోయారు కదా, వారందరూ మోషని బట్టి సముద్రంలో బాప్తిసం పొందారు కదా, అందరూ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని తిన్నారు, పానీయం భుజించారు. ఆ పానీయము ఆ బండ యేసుక్రీస్తుగా మేఘం కింద ఉన్నారు, ఆహారం తిన్నారు, పానీయం తాగారు, సముద్రంలో బాప్తిసం పొందారు. అయితే వారిలో ఎక్కువ మంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ దెమ్, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములోనే సంహరించబడ్డారు. అరణ్యములోనే జీవితాలు ముగిసిపోయాయి. దేవునికి ఇష్టం లేక, దేవునికి ఇష్టలుగా లేక. వాళ్ళు మేఘం కింద ఉన్నారా, పరిశుద్ధాత్మ కిందికి వచ్చారు, బాప్తిస్మ కిందికి వచ్చారు, ప్రభు యొక్క శరీరం కిందికి వచ్చారు, రక్తం కిందికి వచ్చారు, బండ కిందికి ఆహారం కిందికి వచ్చారు. కానీ ఇష్టలుగా ఉండలేకపోయారు. ఈరోజు మనం దేవుళ్ళలోకి రావచ్చు, మందిరానికి రావచ్చు, పరిశుద్ధాత్మ యొక్క సహాయం కిందికి రావచ్చు, బాప్తిస్మ కిందికి రావచ్చు, బల్ల తీసుకోవచ్చు, శరీరంలో పాల్గొనవచ్చు. కానీ దేవునికి ఇష్టంగా ఉండకపోవచ్చు కూడా. అట్ ద సేమ్ టైం ఒక వ్యక్తి ఇవన్నీ చేసి కూడా, చేస్తూ ఉండి కూడా కొన్ని విషయాల్లో దేవునికి మనం ఇష్టంగా ఉండకపోవచ్చు, కొన్ని విషయాల్లో దేవునికి మనం నచ్చకపోవచ్చు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు, పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు, బల్ల తీసుకొని శరీరంలో రక్తంలో పాల్గొన్న వాళ్ళందరూ దేవునికి ఇష్టలవుతారన్న గ్యారెంటీ లేదు. స్వార్థ ప్రకటించిన వాళ్ళందరూ దేవునికి ఇష్టలవుతారన్న గ్యారెంటీ లేదు. పౌలు గారు ఈవెన్ తన జీవితాన్ని పెట్టుకొని చెప్తూ వచ్చాడు, ఇవన్నీ చేసిన నేను అక్కడ పరిశుద్ధం అయిపోతానేమో అని చెప్పి, నేను నల్లగొట్టుకుంటున్నానని చెప్పి, ఇవన్నీ చేస్తూ కూడా ఒక విశ్వాసి తప్పిపోవచ్చు. బాప్తిసం పొంది, బల్ల తీసుకొని, పరిశుద్ధాత్మను పొంది దేవునికి ఇష్టంగా ఉండకుండా ఒక వ్యక్తి కోల్పోవచ్చు అని చెప్పడానికి ఇక్కడ పౌలు గారు తన ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారిలో ఎక్కువ మంది, అంటే కొంతమంది అవన్నీ పొంది ముందుకు వెళ్ళిపోయారు, కానీ ఎక్కువ మంది అరణ్యంలోనే పోయారు. అందుకే వాళ్ళు ఆశించిన ప్రకారం చెడ్డవాటిని మనం ఆశించకుండా, వాళ్ళకు జరిగినవి మనకు దృష్టాంతాలుగా ఈరోజు రాయబడ్డాయి, చెప్పబడ్డాయని చెప్తున్నాడు. ఆ రోజు వాళ్ళందరూ ఉన్నా తప్పిపోయారు. ఈరోజు మనం బాప్తిసం వచ్చింది, బైబిల్ వచ్చింది, దేవుడు వచ్చిందో, ప్రత్యక్షతలు వచ్చినాయి, బోధిస్తున్నాం, ఇవన్నీ చేసుకుంటున్నామని ఎక్కడ దేవుని నిర్లక్ష్యం చేసినా, శరీరాన్ని నిర్లక్ష్యం చేసిన, ఆత్మీయత జీవితాన్ని నిర్లక్ష్యం చేసిన, దేవుని సన్నిధిలో అనుభవించాల్సిన ఆ మాధుర్యాన్ని నిర్లక్ష్యం చేసిన, దేవునికి ఇష్టంగా జీవించాల్సిన జీవితాన్ని నిర్లక్ష్యం చేసిన మనము దేవుణ్ణి కోల్పోయే అవకాశం ఉంది, దేవునితో సంబంధాన్ని కోల్పోయే అవకాశం ఉంది, దేవునితో జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఈరోజు ఒకే ఒక మాట మనం ఆలోచించుకోవాల్సింది,
బాప్తిసం పొందిన మనం, పరిశుద్ధాత్మ కిందికి వచ్చిన మనం, ఆయన శరీర రక్తంలో పాల్గొంటున్న మనం దేవునికి ఇష్టంగా ఉన్నామా అనేది కూడా ఆలోచించుకోవాలి. లేదంటే ఇవన్నీ చేసి కూడా మన జీవితాల మధ్యలోనే ముగించబడతాయి అని చెప్తూ వస్తున్నాడు. వీళ్ళు చేసిన కొన్ని విషయాలు ఇక్కడ చెప్తూ వచ్చాడు. అందులో మొదటి విషయం ఇక్కడ ఏం చెప్పాడంటే, వాళ్ళు ఆశించిన ప్రకారము మనం ఆశించకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఏం ఆశించారు? మాంసాపేక్ష, కాకరకాయలు, కీరకాయలు, దోసకాయలు, సవిసారం అన్నం మేము తినలేకపోతున్నాం అన్నారు. నీళ్లు లేవు అరణ్యంలో అన్నారు. ఈ అరణ్యంలో మా ప్రాణాలు విసుగొస్తున్నాయన్నారు. నడవలేకపోతున్నాం. ఇట్లా ఎన్నో విషయాలు ఆశిస్తూ వచ్చినారు. మాంసాపేక్ష. ఐగుప్తులో ఎట్లా ఉందో, ఐగుప్తులో రుచులు, ఐగుప్తులో వంటలు, ఐగుప్తులో విషయాలు ఆశించారు. అందుకే దేవుడు మాంసం ఆ సాయంత్రానికి ఇచ్చారు. ఇంకా వాళ్ళ ముక్కులో గొంతుల్లో ఉండగానే ఆలయంలో ఎన్నో శవాలు రాలిపోయింది. అందరికీ మనకు తెలుసు. మాంసాపేక్ష కలిగిన జనాలు ఆ రోజే చనిపోయిన సందర్భాన్ని మనకు దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఈరోజు దేవుళ్ళలోకి వచ్చిన మనం ఐగుప్తు అనే ఇంకా లోకంలో ఉన్న వాటిని కోరుకోవాలి స్థితిలోనే ఉన్నారు. లోకంలో లోకస్తులు కలిగి ఉన్నట్టుగా వస్తువులను కోరుకున్నారు, లేకపోతే స్థానాన్ని కోరుకున్నారు, ఘనతను, పేరును కోరుకున్నారు. మనం ఆశించిన కింద లెక్క అపోస్తలులన్నీ వదిలిపెట్టుకొని వచ్చారు. అన్ని వదిలేసుకొని ఏమీ ఆశించకుండా ప్రభువును వెంబడించారు. ఆశించని జీవితాన్ని ఈరోజు మన నుంచి ప్రభువు కోరుతున్నాడు. ఆశించని జీవితం కలిగి ఉంటే దేవునికి మనం ఇష్టలుగా బతుకుతాం. అది లోక సంబంధమైన ఆశ, అది దేవుని నుంచి వచ్చిన ఆశ కాదు. ఐగుప్తు ఆశలన్నీ లోక సంబంధమైనవి, దేవుని నుంచి వచ్చినాయి కాదు. మనం లోకం నుంచి దేవుళ్ళకి వచ్చాక మన ఆశలు లోక సంబంధమైనవిగా ఉండకూడదు, లోక సంబంధమైనవి మనం ఆశించకూడదు. ఒకవేళ ఆశిస్తే దేవునికి ఇష్టంగా ఉండము. ఇమ్మీడియట్ గా దేవుని నుంచి వెళ్ళిపోతాం. ఒక మనిషి ఇంకొక మనిషి ఇష్టానికి మ్యాచ్ అయినప్పుడు ఇద్దరి మధ్య సంబంధం ఉంటది. ఒకరి ఇష్టం కలవనప్పుడు మనుషులే విడిపోతున్నారు. అలాగా మన ఇష్టాలు దేవుని ఇష్టాలు అవనప్పుడు, దేవుని ఇష్టాన్ని మనం కోరుకోనప్పుడు దేవుని నుంచి కూడా సంబంధం కోల్పోతాం. అదే చెబుతూ వచ్చాడు, దేవునికి ఇష్టలుగా ఉండలేదు కాబట్టి వారిలో ఎక్కువ మంది అరణ్యంలోనే పోయారు. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే దేవుడు చెప్పినట్టు చేయాలి. దేవుడు చెప్పినట్టు ఆశించకుండా ఉండాలి, కోరుకోకుండా ఉండాలి. దేవుడిచ్చిన వాటిని తృప్తిపడాలి, దేవుడిచ్చిన దాంతో కలిగి బ్రతకాలి. ఆశపడి దేవుణ్ణి అడిగి తెచ్చుకొని ప్రాణాలు పోగొట్టుకుని దాన్ని తెచ్చుకోకూడదు. ఈరోజు ఒకటే అంటున్నాడు దేవుడు మనతో, నువ్వు దేవునికి ఇష్టంగా బతకాలంటే ఐగుప్తును, లోకంను నువ్వు ఆశించకూడదు, లోకంలో ఉన్నవి ఆశించకూడదు, వాటిని ప్రేమించకూడదు. అది ఏమున్నా ఏమి లేకపోయింది దేవుణ్ణి ప్రేమించాలి. మనకేం కావాల్సో ఆయనకు తెలుసు అన్నాడు. అందుకే ఈ లోకంలో వాటిని ప్రేమించొద్దు అన్నాడు. మనం ఆశించాల్సింది లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని కాదు, దేవుని, పరలోకాన్ని, మహిమ శరీరాన్ని, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, దాన్ని మనం ఆశించాలి. దాన్ని మనం కోరుకుంటే ఇక్కడ కావాల్సినన్ని ఇస్తానని ప్రభు ఎన్నో సందర్భాల్లో చెప్తూ వచ్చినాడు. లోక సంబంధమైన ఆశ దేవునికి మనం దూరం చేస్తుందనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. తర్వాత 8వ వచనానికి వచ్చేసరికి 7, 8 వచనానికి
జనులు తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకూడదు. తర్వాత దేవునికి ఇష్టాన్ని వీళ్ళు కోల్పోవడానికి మరో రీజన్ ఏంటంటే విగ్రహారాధన. దూడ తయారు చేసుకొని తన ముందు తిని తాగి నాట్యమాడి ఇదే మమ్మల్ని విడిపించిందని చెప్పుకుంటే దేవుడు ఎలా ఇష్టపడతాడు వాళ్ళని. ఈరోజు మనం కూడా డైరెక్ట్ దేవుడు చెప్తున్న మాట, మనల్ని విడిపించింది ఆయన, మనల్ని గణపరిచింది ఆయన, పాపపు బ్రతుకులో నుంచి బయటికి తెచ్చింది ఆయన. మనకు వేరే విగ్రహం ఉండకూడదు, వేరే ఏది ఉండకూడదు. మన ప్రాణమైన తల్లి తండ్రి అన్నదమ్ముల అక్కదమ్ముల కంటే కూడా దేవుడే మనకు. మన ఆస్తి కాదు, దేవుడే మనకు. లోకంలో ఉన్న పేరు, డబ్బు, మన యొక్క స్థితి కాదు, దేవుడే. ఇవన్నీ వదిలిపెట్టకుంటే నా శిష్యుడు కాలేవన్నాడు. ఈరోజు విగ్రహారాధన అంటే ఏదో చేయాల్సి, మన హృదయములో దేవుని కంటే ఎక్కువగా మనుషులను ఆశించిన, వస్తువులను ఆశించిన, ప్రేమించిన దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం కోరుకున్నాం, ఇది విగ్రహారాధన. దేవునికి అంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చిన, డబ్బుకి ఇచ్చిన, మనుషులకి ఇచ్చిన, పేరుకి ఇచ్చిన, ఘనతకి ఇచ్చిన, ఉద్యోగాలకి ఇచ్చిన, ఐశ్వర్యాలకి ఇచ్చిన, దేవుని కంటే దేనికి ఇచ్చినా మనం విగ్రహారాధన చేసినట్టే. విగ్రహారాధన చేస్తే మనం దేవునికి ఇష్టంగా ఉండం. దేవుని కంటే ఎక్కువ దేన్ని పెట్టి మన జీవితంలో పూజిస్తే దేవునికి ఇష్టంగా ఉండం. మన బ్రతుకులు దేవునికి ఇష్టం నుంచి పోతాయి. మన ఇష్టాలు మారిపోతే మన మీద దేవుని ఇష్టం కూడా మారిపోతుంది. మన ఇష్టాలు దేవుని విషయంలో మారిపోతే మన మీద దేవుని ఇష్టం కూడా మారిపోతుంది. అందుకే దేవుడు ఆశించినట్టు ఆశించాలి, దేవుడు కోరుకోమన్నదే కోరుకోవాలి. దేవుడు విగ్రహారాధన చేయొద్దన్నాడు. నేనే మీ దేవుని, నేనే 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 నేను తప్ప వేరే ఉండదు, నేను తప్ప నా ధ్యాస నేనే నేనే అని చెప్తూ వచ్చాడు. డబ్బు కాదు, పని కాదు, మనుషులు కాదు, గౌరవం కాదు, పేరు కాదు, దేవుడే దేవుడే దేవుడే. దేవుడు తప్ప మన ఊపిరి, దేవుడు తప్ప మన ప్రాణం, దేవుడు తప్ప మన పూజ. వేరే విగ్రహాలు ఉండకూడదు. ఒకవేళ వేరే వాటిని మనము ప్రేమిస్తున్నామంటే దేవునికి ఇష్టం నుంచి తప్పిపోతున్నాము అని అర్థం. దేవుని ఇష్టం నుంచి దూరం అయ్యాము అని అర్థం. ఈరోజు నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నావా అని మన ఇష్టాలను బట్టి తెలుసుకోగలగాలి, మన ఇష్టాలను బట్టి మనం అర్థం చేసుకోగలగాలి. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు ఇక్కడ, వారి వలె మనము వ్యభిచరించుకుందాము. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినముననే 23,000 మంది కూలేది. నెక్స్ట్ వ్యభిచారం, శరీర సంబంధమైన సుఖాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు కోరుకున్నారు. వ్యభిచారం శరీర సంబంధమైన ఆనందం, దానికి సాదృశ్యంగా మనం చెప్పుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు వేరే స్త్రీలను తెచ్చుకున్న వాళ్ళతో పోతే ఆ రోజు 23,000 మంది ఒక్క రోజులోనే కూలిపోయారు. ఎందుకంటే అది దేవునికి ఇష్టం లేదు. అన్ని జనులతో సాంగత్యం చేయడం, ఆ స్త్రీలను తెచ్చుకొని పెళ్లి చేసుకోవడం, వాళ్ళతో ఉండడం దేవునికి ఇష్టం లేదు. వీళ్ళ సుఖం కోసం దేవుడు చెప్పని వాటిని తెచ్చుకున్నారు, దేవుడు వద్దన్న వాటిని తెచ్చుకున్నారు, సుఖాన్ని కోరుకున్నారు వీళ్ళు. అందుకే దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. అందుకే అరణ్యంలోనే ఒక్క రోజులోనే 23,000 మంది కోల్పోయారు, మరణానికి వెళ్ళిపోయారు. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఇది, నీ సుఖం కోసం దేవుడు చెప్పంది తెచ్చుకోవద్దు. నీ సుఖం కోసం లోకంలో ఉన్న
వ్యక్తులను తెచ్చుకోవద్దు, వస్తువులను తెచ్చుకోవద్దు. దేవుడు చెప్పని దేన్ని తెచ్చుకొని నీ సుఖాన్ని సాటిస్ఫై చేసుకోవద్దు. అది మానసికంగా అయినా, శరీరపరంగా అయినా, కంటికి సంబంధించింది అయినా, జీవానికి సంబంధించింది అయినా, మన ఘనతకు సంబంధించి సుఖమైన, కంటికి కనిపించే సుఖమైన, శరీరానికి సంబంధించే సుఖమైన, దేవునికి వేరుగా ఒక సుఖాన్ని మనం తెచ్చుకొని మనం తృప్తి పరుచుకుంటున్నామంటే దేవునికి ఇష్టలుగా ఉండే స్థితిని కోల్పోతున్నామని అర్థం. దేవునికి మరి దగ్గరగా ఉండే ఆ బంధాన్ని కోల్పోతున్నామని అర్థం. రోజు మనం దేవుని ఒకటి అడగాలి, ఏ సుఖాన్ని ప్రభువా నీకు వేరుగా, ఏ యొక్క సంతోషాన్ని నీకు వేరుగా తెచ్చుకొని నా శరీరాన్ని తృప్తిపరచుకోను, నా ఆత్మను తృప్తిపరచుకోను, నా యొక్క మనస్సును కంటిని తృప్తిపరచుకోను అని. ఎందుకంటే దేవుడు కోరని వీళ్ళు ఆశించారు. దేవుని పక్కన పెట్టి విగ్రహారాధన చేశారు. వీళ్ళ సుఖం కోసం దేవుడు చెప్పని వ్యక్తులను తెచ్చుకున్నారు. ఈరోజు దేవుడు ఇవ్వని సుఖం మనకు వద్దు, శ్రమ అనుభవించడం మేలు. అందుకే ఐగుప్తులో ఉన్న ధనం కంటే, పాప భోగాల కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అంటాడు. కొన్నిసార్లు సుఖం కంటే శ్రమ మేలు. శరీర సంబంధమైన ఆనందం కంటే శ్రమ పడటం మేలు. పాప భోగాల కంటే శ్రమ పడటం మేలు. లోకంలో ఎన్నో పాప భోగాలు ఉన్నాయి. వాటితో తృప్తి పడే కంటే శరీరంలో శ్రమ పడటం మేలు. శ్రమ పడినప్పుడు మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం. అదే సుఖాల కోసం పరిగెత్తినప్పుడు దేవుని ఇష్టాన్ని కోల్పోతాం. ఇశ్రాయేలు ప్రజల సుఖం కోసం వెళ్ళే 20,000 మంది వ్యభిచారం చేసి 23,000 మంది కూలిపోయారు. ఈరోజు మనం అలా ఉండకూడదు అని చెప్పి దేవుడు కోరుతున్నాడు. కొన్నిసార్లు మన సుఖం కోసం మనం వెళ్ళే ప్రయత్నాలు దేవుని ఇష్టాన్ని కోల్పోవడానికి కారణమవుతాయి. మన సుఖం కోసము మనం తీసుకునే నిర్ణయాలు, పనులు దేవుని ఇష్టాన్ని కోల్పోవడానికి కారణమైతే అది మనం ఆలోచించుకోవాలి. తర్వాత ప్రభువును మనము శోధింపక ఉందాము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించారు. తర్వాత ప్రభువును వీళ్ళు శోధించారు. ఈ అరణ్యంలో ఆహారం సిద్ధపరచగలడా, ఈ అరణ్యంలో మాంసం సిద్ధపరచగలడా, ఈ అరణ్యంలో వాళ్ళు కాపాడగలడా, ఈ అరణ్యంలో నీళ్ళు ఇయ్యగలడా. శోధించారు ప్రభు. చేయగలడా. అందుకే వాళ్ళు దేవుని ఇష్టాన్ని కోల్పోయారు. వారి వల్ల మనం శోధింపగా ఉందాం. వారు కొందరు శోధించి సర్పముల వలన నశించారు. శోధించి నశించిపోయారు. ఈరోజు మనం శోధించకూడదు. ప్రభువును శోధించకూడదు. ప్రభువుని ఇబ్బంది పెట్టకూడదు. ప్రభు మీద మన విశ్వాసాన్ని తొలగించకూడదు. వస్తాయి శోధనలు. దేవుడు చేయట్లేదని వస్తాయి, వినట్లేదని వస్తాయి, దేవుడు ఉన్నాడు అసలు అని వస్తాయి. అసలు దేవుడు వింటున్నాడా అనే విధంగా శోధించబడతాం. దేవుళ్ళు ఉండడం అవసరమా? దేవుళ్ళ ఈ జీవితం అవసరమా? దేవుళ్ళ నడవడం అవసరమా అనే విధంగా శోధనలు వస్తాయి. దేవుని మారుద్దామా అని కూడా శోధనలు వస్తాయి. శోధిస్తారు. దేవుడు అంటే ఇలా ఎందుకు ఉంటది, దేవుడు అంటే ఇలా ఎందుకు జరిగింది, దేవుడు అంటే ఇంకెందుకు మారలేదు, దేవుడు అంటే ఇంకా ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఎన్నో విషయాల్లో మనం శోధించే వారిగా ఉంటే, దేవుని మీద నమ్మకం కోల్పోతే మనము కూడా దేవుని ఇష్టాన్ని కోల్పోతాం. కొన్నిసార్లు మనం శోధించే ఆ శోధన దేవుని మీద ఉండే అపనమ్మకమే, అవిశ్వాసం దేవుని ఇష్టాన్ని మన మీద కోల్పోవడానికి కారణమవుతుంది.
దేవునికి ఇష్టలుగా జీవించని జీవితానికి పడిపోవడానికి కారణమవుతుంది. దేవునికి ఇష్టలుగా బ్రతికే ఆ స్థానం కోల్పోవడానికి కారణం కొన్నిసార్లు మనం శోధించడమే, దేవుని మీద నమ్మకం కోల్పోవడమే, దేవుని మీద ధైర్యం కోల్పోవడమే, దేవుని నమ్మకపోవడమే, జీవితాల్లో దేవుణ్ణి పెట్టుకోకపోవడమే. వీళ్ళలాగా మనం శోధింపగా ఉందాము. వాళ్ళు శోధించి సర్పాల వల్ల నశించిపోయారు. రోజు మనం శోధిస్తే మన బ్రతుకులు కూడా నశించిపోతాయి. ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేము, అభివృద్ధి పొందలేము. తర్వాత ఇంకా చెప్తున్న మాట, మీరు సనగకొడి వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతాలుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడింది. తర్వాత వాళ్ళు దేవుని ఇష్టాన్ని కోల్పోవడానికి కారణమైనది సనిగారు, గొనిగారు, నశించిపోయారు. కొన్నిసార్లు సనగడం దేవుని ఇష్టాన్ని కోల్పోవడానికి కారణము. సనిగిన జీవితం, సనిగిన బ్రతుకు దేవుని ఇష్టాన్ని కోల్పోవడానికి కారణం. రోజు మనం సనిగితే ఆత్మీయ జీవితాన్ని గురించి సనుక్కున్నా, శరీర జీవితాన్ని సనుక్కున్నా, కుటుంబ జీవితాన్ని గురించి సనుక్కున్నా, పనుల గురించి సనుక్కున్నా, మనుషుల గురించి సనుక్కున్నా, దేవునిలో ఉన్న జీవితాన్ని గురించి సనుక్కుంటే, దేవుడు పెట్టే బాధలను చూసిన, శ్రమలను చూసిన, వచ్చే పోరాటాలను చూసిన, నిరాశలను చూసి సనుక్కుంటే, అర్థం కాని పరిస్థితులను చూసి సనుక్కుంటే, ఏ విషయాన్ని గురించి మనం సనుక్కున్నా మనం దేవుని ఇష్టాన్ని కోల్పోతాం. అందుకే పౌలు గారు చెప్తాడు, ప్రభువు నందు ఆనందించండి, మరలా చెప్తున్నాం ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. ఆనందం ఎప్పుడు ఉంటే సనుకు మనం సనుక్కోలేము. భక్తులు కాబట్టి జైలైనా, మురికైనా, పెంటగాయించిన, తిండి లేకపోయినా, కొట్టినా, జనాలు ఎలా చూసినా, ఎవరున్నా లేకపోయినా, ప్రకటించినా, జైల్లో వేసిన, కన్నీళ్లు గారుతున్నా, దెబ్బలు ఏడిపిస్తున్నా, నొప్పులు బాధించిన, ఆనందంగా ఉండి వాళ్ళు సనుక్కోలేదు. వాళ్ళు వాళ్ళ జీవితాలతో తృప్తి పొంది ఉన్నారు, వాళ్ళ జీవితాలతో సాటిస్ఫైడ్ గా ఉన్నారు, వాళ్ళకి ఇచ్చిన జీవితంతో ఆనందంగా గడుపుతున్నారు. ఒక వ్యక్తి తన జీవితాన్ని బట్టి తృప్తిగా ఉంటే సనుగురాదు. తనకిచ్చిన స్థితిని బట్టి దేవుణ్ణి మహింపరిస్తే సనుక్కోవడం రాదు. లేమి స్థితి ఇచ్చాడా, హ్యాపీగా ఫీల్ అవు. ఉన్నత స్థితి ఇచ్చిందా, హ్యాపీగా ఫీల్ అవు. బాధ ఇచ్చాడా, తృప్తి. సంతోషం ఇచ్చాడా, తృప్తి. కరువు ఇచ్చాడా, తృప్తి. సమృద్ధి ఇచ్చాడా, తృప్తి. అందుకే నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను అంటున్నాడు. I have learned about in live that life అంటున్నాడు. ఆ జీవితాన్ని జీవించడానికి నేను నేర్చుకున్నాను. అన్ని బాగా జరిగితే హ్యాపీ జీవితం, జరగకపోతే కొనుక్కోవడం. ఇశ్రాయేలు ప్రజలకు అన్ని మంచిగా దేవుడు ఇచ్చుకుంటే హ్యాపీగా ఉన్నారు. ఏదన్నా అన్నిలో లేవు, సనుక్కోవడం. ముందుకెళ్ళే మార్గం కనిపించదు, సనుక్కోవడం. మాంసం లేదు, సనుక్కోవడం. తిండి లేదు, సనుక్కోవడం. వాళ్ళు సనుక్కు అని దేవుని ఇష్టానికి కోల్పోయారు. ఈరోజు మనం మన జీవితాల గురించి చనుక్కుంటే, ఎట్టన్నా ఉండని, ఏమన్నా జరగని, సంతృప్తి కలిగి ఉంటే నేర్చుకుంటే, ఆనందించడం నేర్చుకుంటే, జీవితాలను బట్టి దేవుని ఇష్టాన్ని మనం కోల్పోము. దేవునికి ఇష్టలుగా ఉండే జీవితాన్ని కోల్పోము. ఇవన్నీ వాళ్ళకి ఆల్రెడీ జరిగినాయి, మనకు జరగకూడదని, మనకు ఉదాహరణలుగా ఇవన్నీ రాయబడ్డాయని పౌలు గారు చెప్తా వచ్చినారు. కాబట్టి ఈరోజు మనం ఒకటే ఆలోచించాల్సింది, దేవునికి ఇష్టలుగా ఉండకుండా ఎక్కడ తప్పిపోతామని పౌలు గారు భయపడ్డాడు. కొరింథీ సంఘస్థులను భయపడమని చెప్తూ వచ్చాడు.
రోజు అదే మాటలు మనకి ఇస్తున్నాడు. కాబట్టి మాటలు బట్టి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఒకే ఒక తలంపును మా దృష్టికి తీసుకొని వచ్చినావు ప్రభా. ఎక్కడ నీకు ఇష్టంగా ఉండకుండా తప్పిపోతాం. బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ పొంది, శరీర రొట్టెలో పాల్గొని కూడా మందిరా తృప్తి అనుభవించి కూడా దేవా, ఎక్కడ నీకు ఇష్టలుగా లేకుండా జీవిస్తాము అనే ఒక భావన మరోసారి మా దృష్టికి మీరు జ్ఞాపకం చేసినట్టే ఉన్నాను. కొన్నిసార్లు చెప్పనివి ఆశించి నీ ఇష్టాన్ని కోల్పోతున్నామేమో దేవా. కొన్నిసార్లు శరీర సంబంధమైన సుఖము, వ్యభిచారం కోరుకొని ఇష్టాన్ని కోల్పోతున్నామేమో. కొన్నిసార్లు ప్రభువా నిన్ను శోధించి కోల్పోతున్నామేమో. కొన్నిసార్లు సనిగి కోల్పోతున్నామేమో దేవా. కొన్నిసార్లు నా ప్రభువా విగ్రహారాధన చేసి కోల్పోతున్నామేమో. నీ స్థానంలో వేరే వాటిని పెట్టాము దేవా. నాయనా ఎక్కడ దేవా నీ ఇష్టాన్ని కోల్పోతామన్న భయము ప్రతి క్షణం ఉండడానికి సహాయం చేయండి దేవా. ఎక్కడ నీ ఇష్టాన్ని కోల్పోతాము, ఏది చేస్తే నీ ఇష్టం కోల్పోతాము, దేని వల్ల కోల్పోతాము అనే భయాన్ని కలిగి జీవించడానికి సహాయం చేయి దేవా. నీ ఇష్టాన్ని కోల్పోయిన బ్రతుకుతో బ్రతకలేం దేవా. నీకు ఇష్టలుగా లేని జీవితం వ్యర్థము నా ప్రభువా. ఈరోజు నా జీవితంలో నీ ఇష్టాన్ని కోల్పోయేది నా ప్రవర్తన, నా జీవితం, మా ఆత్మీయ జీవితం, నా పన్న మాటల ప్రభా, నా ఆలోచనల, నా సుఖాల ఎక్కడనైనా చూపించండి ప్రభా. నీ ఇష్టంగా ఉండకుండా ఏం పెట్టి నేను బాధపడుతున్నాను చూపించు తండ్రి. నీ ఇష్టాన్ని ప్రభా నువ్వు ఇష్టపడే వ్యక్తిగా నేను ఉండకుండా నేను బ్రతకలేని దానికోసం ఏదైనా వదిలేయడానికి సిద్ధపడే విధంగా నా ప్రభా ఉంటానా తండ్రి. నేను చేస్తూ కూడా ఎక్కడ నీ ఇష్టాన్ని కోల్పోతానో అనే భయము నాలో ఉంచండి ప్రభా. అది మనుషుల నుంచి, నా పనుల నుంచి, నా ఇంకో విషయం ఏ విషయం నుంచి నా దేవుడు నీ ఇష్టాన్ని కోల్పోయే బ్రతుకు తండ్రి. నీ ఇష్టాన్ని కోల్పోయేదాకా నేను తెచ్చుకోకూడదు నాయన. దానికి సంబంధించిన ఏ పని నాలో ఉన్నా తీసివేయండి ప్రభా. ఆ రీతిగా మీరు కృప చూపిస్తారండి. ఆ రీతిగా మీరు సహాయం చేస్తూ రమ్మని కోరుతున్నాను. ఈ రీతిగా ఈ ఆరాధనలో సహాయం చేసి ఆరాధన తలంపులకు, వాక్య తలంపులకి, పాటలకి నీ విషయాల్లో సహాయం చేసావు ప్రభా. ఎంత ఆనందం ఉంది నీ సన్నిధిలో ప్రభా. ఇదే సన్నిధి, ఇదే అనుభూతి ప్రభా. ఎంతోమంది ఇక్కడికి రాలేకపోయినా కూడా దేవా వారి దగ్గరికి మీరే తీసుకెళ్ళండి ప్రభా. వారికి ఆనందాన్ని, సంతృప్తిని కలిగించండి. అందుకే ఇది ప్రభా దాన్ని చేతపట్టుకుని వెళ్ళే వ్యక్తిలాగా నాకు మీరు సహాయం చేయతండి. ఈ వారం అంతా ఎంతగానో సహాయం చేస్తూ వచ్చినావు ప్రభా. రాబోయే వారం కూడా ప్రభా కాపాడండి. ఆహారం విషయం, ఆత్మీయ జీవిత విషయం, ఆర్థిక విషయాలు, అనారోగ్య విషయాలు, మనుషుల విషయాలు, అందాల విషయాలు, సేవ విషయాల్లో, ప్రతి విషయంలో ప్రభా సహాయం చేయండి. రాబోయే శోధనలు తప్పించండి, పోరాటాలను తప్పించండి, అవమానాలను తప్పించండి. నీ ఆలోచనలతో నింపండి. ముందెళ్ళని ప్రతి మార్గంలో ప్రభా నేను ఎలా నడవాలో తెలియచేయండి. ప్రతి విషయంలో కృప చూపించండి దేవా. సంఘాలు, విశ్వాసాలు, సేవకులను జ్ఞాపకం చేసుకోండి. చిన్న ముందుగా ఈరోజు ఎంతమంది అయినా ఏ రీతిగా నేను ఆరాధిస్తూ ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోదేవా. ఇదే విధంగా బ్రతకడానికి సాయం చేయండి.
ఇదే విధంగా ఆరాధించడానికి సహాయం చేయండి. అధికారులను, దేశాలను, ప్రెసిడెంట్లను వారి మధ్య సమాధానాలు దయచేయండి. క్షేమం కోసమై మంచి పరిపాలన దయచేయండి ప్రభా. ఇంకెంతో మంది దూరంగా ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయా జాతుల్లో, మతుల్లో, కులాల్లో ప్రభా మాకు తెలిసి ఎంతో మంది ప్రభా వారిని మీరు దీనిలోకి పిలుచుకోండి దేవ, వారిని రక్షించుకోమని కోరుకుంటున్నాను. ఎంతో మంది కుటుంబాల్లో ప్రభా శ్రమలు, అప్పులు, శోధనలు, పోరాటాలు, ఆయా విషయాల్లో బాధలు, అనారోగ్యాలు, ఆవేదనలు, ఎన్నో పోరాటాలు ప్రభా సహాయం చేయండి. చదివే వారికి సహాయం చేయండి. చదివే బిడ్డలకి ప్రభా కృప చూపించండి. పనులు చేసేవారికి సహాయం చేయండి. ఆయా ఉద్యోగాల్లో సహాయం చేయండి. ఆయా పనులు చేస్తున్న వారికి కూడా సహాయం చేయండి. అనే విషయాల్లో మీరే కృప చూపించండి. సమాధానం లేక, సంతోషం లేక ఉన్నవారికి సమాధాన సంతోషాలు దయచేయండి. ఆరోగ్యం లేక బాధపడే వారికి ఆరోగ్యం ఇవ్వండి. ఆనందం లేక బాధపడే వాళ్ళకి ఆనందం ఇవ్వండి. సమాధానం లేక బాధపడే వాళ్ళకి సమాధానం అనే విషయాల్లో మీకు కృప చూపించు తండ్రి. ఈ వారం అంతా తోడుగా ఉండండి. ఇంతవరకు సాయం చేసినందుకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తాను. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మిక సహాయము, సన్నిధి, ఈ రీతిగా జీవించడానికి మనకును సర్వశక్త సంఘానికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి దేవునికి ఇష్టలుగా ఉండడానికి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.